వెల్కమ్ టు సృజన్స్ అకాడమీ. ఈరోజు మనము ప్యూర్ మ్యాథ్స్ లో భాగంగా సర్కిల్ అనే టాపిక్ ని క్లియర్ గా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ సర్కిల్ అనే టాపిక్ అన్ని డిపార్ట్మెంట్స్ అంటే మనకు బ్యాంక్స్ అవ్వచ్చు, తర్వాత వచ్చేసి రైల్వే డిపార్ట్మెంట్, తర్వాత పోస్టల్ డిపార్ట్మెంట్, తర్వాత ఎస్ఎస్సి, తర్వాత టెట్ 2 మరియు డిఎస్సి అందరి విద్యార్థులకు ఈజీగా, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా ఈజీగా 1 or 2 మార్క్స్ వచ్చే విధంగా అతి తక్కువ టైంలో బిట్కి ఎలా ఆన్సర్ చేయాలి అనే విషయాలన్నీ కూడా మనకు క్లియర్ గా ఈరోజు డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకి ఎంత ఇంపార్టెంట్ విషయాన్ని ప్రతి ఒక్క విద్యార్థి కూడా గమనించి ఈ క్లియర్ గా ఈ వీడియో అంతా క్లియర్ చూసారు అంటే మీకు మొత్తం విషయాలన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మనము సర్కిల్ అనే టాపిక్ డిస్కస్ చేయడం జరుగుతుంది. ఈ సర్కిల్ లో మనకి ఎగ్జామ్స్ క్వశ్చన్ పేపర్ అనేది గమనిస్తే నెంబర్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ లో ఎక్కువ మనకు ఈ టాపిక్ నుంచి బిట్ రావడం జరుగుతుంది. అదేంటో మనం క్లియర్ గా ఈరోజు డిస్కస్ చేద్దాం. సర్కిల్ తెలుగులో మనం దీన్ని వృత్తం అని పిలవడం జరుగుతుంది. ఈ వృత్తంలో మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయి అంటే అందరూ రేడియస్, వ్యాసార్థం, డయామీటరు, వ్యాసము, వైశాల్యము, తర్వాత వచ్చేసి చుట్టుకొలత ఇవన్నీ కూడా గమనిస్తారు. వాటితో పాటు ఇంకా మనం తెలుసుకోవాల్సిన అంశాలన్నీ కూడా ఇక్కడ క్లియర్ గా మీకు వివరించడం జరుగుతుంది. ఇందులో సెంటర్ అంటే కేంద్రం, ఇది కూడా మనం గమనించాలి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి రేడియస్, వ్యాసార్థం, నెక్స్ట్ వన్ డయామీటర్, వ్యాసం, నెక్స్ట్ టాంజెంట్, స్పర్శరేఖ, నెక్స్ట్ కార్డ్, దీన్నే మనం తెలుగులో జా అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ సీకెంట్, దీన్ని ఛేదన రేఖ లేదా ఖండన రేఖ అని చెప్పడం జరుగుతుంది. ఛేదన రేఖ లేదా ఖండన రేఖ ఇది మనకు గన్ షాట్ 1 or 2 మార్క్స్ ఈజీగా మనం ఇక్కడ గెయిన్ చేయొచ్చు. సెంటర్, ఒక సర్కిల్ కి ఖచ్చితంగా ఉండేది ఏంటంటే సెంటర్. ఈ సెంటర్ సర్కిల్ కి ఎన్ని ఉంటాయంటే కేవలం ఒకటే ఉంటుంది, మధ్య భాగం సెంటర్. ఈ సెంటర్ నుంచి ఒక కాన్స్టెంట్ డిస్టెన్స్ లో ఉండే పాయింట్స్ అన్నిటిని కలుపుతూ మనము సర్కిల్ ని ఏర్పరచడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా సెంటర్ నుంచి ఒకే దూరాన్ని కలిగి ఉంటాయి. ఈ విషయాన్ని మనం ఫస్ట్ గా గమనించాలి. వృత్తానికి ఎన్ని కేంద్రాలు ఉంటాయి అంటే ఒకటే ఉంటుంది. వృత్తంపై ఎన్ని బిందువులు గీయవచ్చు అంటే అనేక బిందువులను ఏర్పాటు చేయవచ్చు. ఇది మనం క్లియర్ గా గమనించాలి. వృత్తంపై అనేక బిందువులు ఏర్పాటు చేయవచ్చు, కానీ వృత్తానికి మాత్రం ఒకటే కేంద్రం ఉంటుంది. వృత్తానికి ఒకటే కేంద్రం ఉంటుంది. ఒకటే కేంద్రం ఉంటుంది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. నెక్స్ట్ వన్, ఈ వృత్తంలో ఈ మధ్య బిందువు నుంచి వృత్తం మీద ఏదైనా బిందువుకి అంటే ఏదైనా పాయింట్ కి ఈ మధ్య దూరాన్ని మనం ఎలా పరిగణిస్తాము అంటే రేడియస్. రేడియస్ గా పరిగణిస్తాం. ఇది మీరు గమనించాలి. రేడియస్ ని R తో ఇండికేట్ చేయాలి జరుగుతుంది. వృత్త కేంద్రం నుంచి బిందువుకి మధ్య గల దూరాన్ని, ఈ దూరాన్ని మనము వ్యాసార్థంలో పరిగణిస్తాం. అదే విధంగా ఈ వృత్త కేంద్రం నుంచి ఈ 2 వ్యాసార్థాలు కనుక కలిపితే ఈ యొక్క వ్యాసార్థము, ఈ వ్యాసార్థం, ఈ రెండింటిని కలిగితే దాన్నే మనము డయామీటర్ అంటాం. డయామీటర్ అంటే వ్యాసము. వ్యాసం. ఇప్పుడు D ఈజ్ ఈక్వల్ టు D అంటే డయామీటర్ అండి. D ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ R అంటే వ్యాసార్థము ప్లస్ వ్యాసార్థం అంటే 2 వ్యాసార్థాలు కలిపితే మనకు వ్యాసం అవుతుంది. కాబట్టి దీన్ని మనము 2R గా పరిగణిస్తాం. D ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ R దట్ ఈజ్ ఈక్వల్ టు 2R. ఈ అంశాలు మాత్రం మీరు క్లియర్ గమనించాలండి. వృత్తంలో ఒకటే కేంద్రం ఉంటుంది. ఈ వృత్త కేంద్రం నుంచి వృత్తం పైన ఉన్న ఏదైతే బిందువుకి మధ్య గల దూరాన్ని మనం ఎలా గమనిస్తామంటే వ్యాసార్థంగా. ఈ వృత్తంపై ఎన్ని బిందువులు ఏర్పాటు చేయవచ్చు అంటే అనేకం. వృత్తానికి ఒకటే కేంద్రం ఉంటుంది. ఈ విషయం మనం క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు D ఈజ్ ఈక్వల్ టు R ప్లస్ R దట్ ఈజ్ ఈక్వల్ ఏం రాసామంటే 2R. ఇప్పుడు D ఈజ్ ఈక్వల్ 2R అయినప్పుడు R ఈజ్ ఈక్వల్ టు ఏం గా పరిగణించవచ్చు అంటే D/2. ఇవన్నీ కూడా మన స్కూల్ స్టాండర్డ్ లో మనం గమనించుంటాం. అయితే మనకి ఇప్పుడు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ విజన్ లో కూడా ఇవన్నీ కూడా ఒకసారి రీకాల్ చేసుకొని మనకి ఎగ్జామ్ లో ఏ బిట్లు అడుగుతున్నారు అనేది కూడా మనం గమనించాలి. ఇది మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్ వన్ టాంజెంట్. టాంజెంట్ అంటే దీన్ని స్పర్శ రేఖ అంటాం. వృత్తాన్ని స్పర్శిస్తూ గీసే రేఖనే వృత్తాన్ని
స్పర్శిస్తూ గీసే రేఖనే స్పర్శ రేఖ అంటాం. అయితే ఇక్కడ వృత్తాన్ని స్పర్శిస్తూ గీసే రేఖ ఈ వృత్త బిందువు ఒక చోట కనిపిస్తుందండి. అంటే ఇక్కడ మనం వృత్తాన్ని స్పర్శిస్తూ గీసే రేఖనే ఎలా పరిగణిస్తామంటే టాంజెంట్. ఓకేనా, టాంజెంట్. వృత్తానికి ఎన్నైనా స్పర్శ రేఖలు ఉంటాయి. వృత్తానికి ఎన్నైనా స్పర్శ రేఖలు ఉంటాయి. ఎన్నైనా స్పర్శ రేఖలు డ్రా చేయవచ్చు. అయితే ఈ స్పర్శ రేఖలు ఎన్నైనా డ్రా చేయవచ్చు అనే విషయాన్ని గమనిస్తూనే ఈ బిందువు వద్ద నుంచి ఒక స్పర్శ రేఖ మాత్రమే మనం డ్రా చేయడానికి అవకాశం ఉంది. ఓకేనా, వృత్తానికి ఎన్ని స్పర్శ రేఖలైనా ఉంటాయి. వృత్తానికి స్పర్శ రేఖలు అనంతం. ఈ పాయింట్ బాగా గమనించాలి. ఓకేనా, నెంబర్ ఇక్కడ వృత్తానికి టాంజెంట్లు ఎన్నైనా డ్రా చేయవచ్చు. అయితే ఇక్కడ ఈ బిందువు నుంచి అంటే ఒక స్పర్శ రేఖకు ఈ వృత్తానికి ఈ బిందువు నుంచి ఒకటి స్పర్శ రేఖ మాత్రం మనం డ్రా చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, ఈ పాయింట్ మనం గమనించాలి. ఇది మనకి ఏంటి అంటే టాంజెంట్. ఓకేనా, నెక్స్ట్ కార్డ్ అనే విషయము, తర్వాత సీకెంట్ అనే విషయం కూడా మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఈ సెంటర్, తర్వాత వచ్చేసి రేడియస్, తర్వాత వచ్చేసి డయామీటర్, ఈ మూడు విషయాలు కూడా నెక్స్ట్ ఇంకా క్లియర్ గా దీని గురించి డిస్కస్ చేద్దామని. ఫస్ట్ వీటికి సంబంధించి క్వశ్చన్ ఫ్రేమింగ్ ఎలా ఉంది, మనకి ఎగ్జామ్ లో ఇదివరకు అడిగిన క్వశ్చన్స్ లో ఏమడిగారు అది కూడా మనం గమనిద్దాం. ఓకేనా, సెంటరు, రేడియస్, డయామీటర్. ఓకేనా, ఇప్పుడు ఒక వృత్తానికి రేడియస్ గన ఉంటే మనం ఏం తెలుసుకోవచ్చు. ఓకేనా, వృత్తానికి రేడియస్ గన ఉంటే మనం ఏమి తెలుసుకోవచ్చు. ఓకేనా, రేడియస్ గన ఉంటే డయామీటర్ తెలుసుకోవచ్చు, అదే విధంగా ఏరియా తెలుసుకోవచ్చు, అదే విధంగా పెరిమీటర్ చుట్టుకొలత కూడా మనం తెలుసుకోనికి అవకాశం ఉంటుంది. చుట్టుకొలత, పెరిమీటర్. ఓకేనా, డయామీటర్ తెలుసుకుంటాం దీని మీద డిపెండ్ అయ్యి. ఓకేనా, దీని మీద డిపెండ్ అయ్యి ఆర్ మీద డిపెండ్ అయ్యి ఏరియా తెలుసుకుంటాం, ఆర్ మీద డిపెండ్ అయ్యి పెరిమీటర్ కూడా తెలుసుకోనికి అవకాశం ఉంది. ఓకేనా, ఇప్పుడు డయామీటర్, ఏరియా, పెరిమీటర్. ఇక్కడ మనము వృత్తాన్ని తీసుకుంటే ఈ వృత్తంలో ఒకటే కేంద్రం ఉంటుంది. వృత్తానికి ఒకటే కేంద్రం ఉంటుంది. వృత్తంపై అనేక బిందువులను మనం ఏర్పాటు చేయవచ్చు. ఇప్పుడు ఈ వృత్తం యొక్క వ్యాసార్థం మనకు తెలియజేస్తే ఈ వ్యాసార్థం నుంచి డయామీటర్, ఏరియా, పెరిమీటర్ తెలుసుకోవడానికి కొన్ని సూత్రాలు ఉన్నాయి. d = 2r అని. ఓకేనా, ఏరియా అంటే అందరికీ తెలిసిన అంశమే πr² అని చెప్పేసి ఈ πr² ని మనము 22/7 × r² గా రాస్తాం. ఓకేనా, πr² దట్ ఈజ్ ఈక్వల్ 22/7 × r². నెక్స్ట్ పెరిమీటర్ అంటే చుట్టుకొలత, ఈ వృత్తం యొక్క చుట్టుకొలత. ఏరియా అంటే ఓకేనా ఈ ప్రాంతం అంతా కూడా మనకి ఏమవుతుందంటే ఏరియాగా పరిగణిస్తాం. ఓకేనా, ఈ ప్రాంతాన్ని అంతా కూడా ఏరియాగా చెప్తాం. ఓకేనా, ఏరియా = 22/7 × r². నెక్స్ట్ ఈ వృత్తం యొక్క ఓకేనా ఈ వృత్తం యొక్క చుట్టుకొలత, ఈ చుట్టుకొలతకి మనకు సూత్రం ఏంటి అంటే 2πr. ఓకేనా, 2πr. దీన్ని మనము 44/7 × r గా కూడా తెలియజేయవచ్చు. ఓకేనా, 2πr దట్ ఈజ్ ఈక్వల్ 44/7 × r. ఈ విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా, డయామీటర్ అంటే 2r అని, ఏరియా అంటే 22/7 × r అని, పెరిమీటర్ అంటే 2πr దట్ ఈజ్ ఈక్వల్ 44/7 × r. ఇప్పుడు మనకు వ్యాసార్థం ఆధారంగా వైశాల్యం తెలుసుకుంటాం, పెరిమీటర్ తెలుసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ మీరు బాగా గమనించండి. వ్యాసార్థము, ఏరియా, వైశాల్యము, నెక్స్ట్ పెరిమీటర్. ఇక్కడ మీకు ఒక టేబుల్ అందించడం జరుగుతుంది. ఈ టేబుల్ కనుక అందిస్తే ఈ దీంట్లో మనకు ఖచ్చితంగా ఏరియా కానీ, పెరిమీటర్ కానీ, లేకుంటే వ్యాసార్థం కానీ తక్కువ సమయంలో గుర్తించడానికి అవకాశాలు ఉంటాయి. ఓకేనా, పెరిమీటర్ దీన్ని మనము చుట్టుకొలత అంటాం. చుట్టుకొలత. ఓకేనా, రైట్. ఇక్కడ మీరు బాగా గమనించండి. r = 7 మీటర్స్ అని చెప్తే ఓకేనా, r = 7 మీటర్స్ అని చెప్తే ఏరియా = 154 m² అవుతుంది. మనము r = 7 అన్నప్పుడు ఎవరైనా πr² అనే సూత్రాన్ని ఉపయోగిస్తారు. 22/7 × r వాల్యూ మనం 7 గా తీసుకున్నాం కాబట్టి 7 × 7 7 క్యాన్సిల్ 22 × 7 దట్ ఈజ్ ఈక్వల్ 154 m². ఓకేనా, ఆ విధంగా చేయడం కంటే డైరెక్ట్ r = 7 ఉన్నప్పుడు ఏరియా 154 m² అనే విషయాన్ని మనం గమనించాలి. ఓకేనా, r = 7 ఉన్నప్పుడు ఏరియా = 154 m² అనే విషయాన్ని మనం గమనించవచ్చు అండి. నెక్స్ట్ వన్, ఇక్కడ r = 7 అయితే పెరిమీటర్ అన్నప్పుడు మనము 2πr అనే ఫార్ములాని ఉపయోగిస్తామండి. r ప్లేస్ లో 7 రాస్తాం, పై ప్లేస్ లో 22/7 రాస్తాం. ఓకేనా, 2 7 క్యాన్సిల్ 22 × 2 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అంటే 44. ఓకేనా, 44 మీటర్. ఇది సెంటీమీటర్ లో ఉంటే ఇది సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది, ఇది సెంటీమీటర్ లో ఉంటే ఇది సెంటీమీటర్ అవుతుంది. ఓకేనా, r = 7 ఉన్నప్పుడు ఏరియా 154 m², పెరిమీటర్ వచ్చేసి 44 మీటర్. ఈ విషయాన్ని మీరు గమనించవచ్చు. నెక్స్ట్ r = 14 మీటర్ అవుతే ఓకేనా, r =
14 మీటర్ అవుతే ఏరియా అనేది 616 మీటర్ స్క్వేర్ అవుతుంది. ఓకేనా, 616 మీటర్ స్క్వేర్ అవుతుంది. అదే విధంగా పెరిమీటర్ మనకి ఎంత అవుతుందంటే 88 మీటర్ అవుతుంది. ఈ టేబుల్ గుర్తు పెట్టుకోగలిగితే మనము సర్కిల్ లో ఏరియా, పెరిమీటర్, రేడియస్ అదే విధంగా డయామీటర్ అంశాలని తక్కువ సమయంలో ఓకేనా ఒక 10 to 20 సెకండ్స్ లోనే మనం గుర్తించడానికి వీలుగా ఉంటుందండి. ఇప్పుడు బిట్టు గమనించండి. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ 154 మీటర్ స్క్వేర్. ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ 154 మీటర్ స్క్వేర్. దెన్ ఫైండ్ రేడియస్. అప్పుడు వెంటనే మనం 7 చెప్పడానికి అవకాశం ఉంటుంది ఈ టేబుల్ ఆధారంగా. ఓకేనా, నెక్స్ట్ వన్ పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ 144 మీటర్. పెరిమీటర్ ఆఫ్ సర్కిల్ ఈజ్ ఈక్వల్ 44 అయినప్పుడు ఏరియా ఎంత అన్నాడు అంటే 154 చెప్పొచ్చు. అదేవిధంగా నెక్స్ట్ రేడియస్ ఎంత అన్నాడు అంటే 7 చెప్పొచ్చు. అదేవిధంగా డయామీటర్ ఎంత అన్నాడు అంటే డయామీటర్ అంటే ఆల్రెడీ మనం 2r అని మెన్షన్ చేసాం కాబట్టి 14 చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 21 మీటర్ అవుతుంది. ఆర్ ఈజ్ ఈక్వల్ 21 మీటర్ అవుతే ఏరియా అనేది 1386 మీటర్ స్క్వేర్ గా మనం గుర్తించుకోవాలి. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ పెరిమీటర్ ఎంత అవుతుందంటే 132 మీటర్. రైట్. నెక్స్ట్ 28 మీటర్ అవుతాయి. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 28 మీటర్ అవుతాయి. ఇవన్నీ కూడా 7 మల్టిపుల్స్ గా భావించాలి. ఎగ్జామ్ లో మనకు ఎక్కువగా కూడా వీటి నుంచే బిట్స్ అడగడం జరుగుతా ఉంది. ఆర్ ఈజ్ ఈక్వల్ టు అంటే రేడియస్, సర్కిల్ యొక్క రేడియస్ ఎప్పటికీ కూడా ఓకేనా 7 మల్టిపుల్స్ గా ఉంటాయి. ఇవన్నీ కూడా 7 యొక్క గుణిజాలుగా ఉంటాయి. నెక్స్ట్ 28 మీటర్ అవుతాయి. దాని యొక్క ఏరియా 2464 మీటర్ స్క్వేర్ ఉంటుంది. 2464 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ దీని యొక్క పెరిమీటర్ 176 మీటర్. ఓకేనా, 176 మీటర్. నెక్స్ట్ 35 మీటర్ ఉంటే ఆర్ ఇజ్ ఈక్వల్ 35 మీటర్ ఉంటే దీని యొక్క ఏరియా ఎంత ఉంటుందంటే సర్కిల్ యొక్క ఏరియా 3850 మీటర్ స్క్వేర్. 3850 మీటర్ స్క్వేర్. దాని పెరిమీటర్ వచ్చేసి 220 మీటర్ గా ఉంటుంది. ఓకేనా, 220 మీటర్ గా ఉంటుంది. ఓకేనా, రైట్. ఇక్కడ ఫ్రెండ్స్ బాగా గమనించండి మీరంతా కూడా ఈ ఏరియానంతా కూడా ఈ ఏరియా ఆర్ ఈక్వల్ 7 ఉన్నప్పుడు ఏరియా ఎంత ఉంటుందంటే 154 మీటర్ స్క్వేర్. ఆర్ ఈక్వల్ 7 ఉన్నప్పుడు దీని యొక్క పెరిమీటర్ ఎంత ఉంటుందంటే 44 మీటర్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు 14 ఉన్నప్పుడు ఈ మొత్తం ఏరియా అంతా కూడా మనకు 616 మీటర్ స్క్వేర్ గా ఉంటుంది. దాని పెరిమీటర్ వచ్చేసి మనకు 88 మీటర్ గా ఉంటుంది. ఓకేనా, 88 మీటర్ గా ఉంటుంది. రైట్. నెక్స్ట్ వన్ ఆర్ ఈజ్ ఈక్వల్ 21 మీటర్ ఉంటే దాని యొక్క మొత్తం ఏరియా అంతా ఎంత ఉంటుందంటే 1386 మీటర్ స్క్వేర్. దాని పెరిమీటర్ వచ్చేసి 132 మీటర్. ఈ టేబుల్ లో టెక్నిక్స్ కూడా కొన్ని చెప్పడం జరుగుతుంది, ఈజీగా ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, అది కూడా ఈ సెషన్ తర్వాత చూద్దామండి. నెక్స్ట్ 35 మీటర్ ఉన్నప్పుడు 3850 ఉంటుంది. 220 మీటర్ ఉంటుంది. నెక్స్ట్ వన్ 42 మీటర్ ఉంటే ఓకేనా 42 మీటర్. ఆర్ ఇజ్ ఈక్వల్ 42 మీటర్ ఉంటే 5544 మీటర్ స్క్వేర్. 5544 మీటర్ స్క్వేర్ ఉంటుంది దాని యొక్క ఏరియా. అదే విధంగా 42 మీటర్ ఉన్నప్పుడు దాని యొక్క పెరిమీటర్ ఎంత ఉంటుందంటే 264 మీటర్ ఉంటుంది. ఓకేనా, 264 మీటర్ ఉంటుంది. ఈ విషయాన్ని మీరు బాగా క్లియర్ గా గమనించండి. రైట్. ఆర్ ఈజ్ ఈక్వల్ 42 మీటర్ ఉంటే 5544 మీటర్ స్క్వేర్ 264 మీటర్ ఉంటుంది పెరిమీటర్. నెక్స్ట్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 49 మీటర్ ఉన్నప్పుడు దాని ఏరియా 7456 మీటర్ స్క్వేర్ ఉంటుంది. 7456 మీటర్ స్క్వేర్. ఓకేనా, అదే విధంగా పెరిమీటర్ వచ్చేసి ఎంత ఉంటుందంటే 380 మీటర్ ఉంటుంది. ఓకేనా, 380 మీటర్. ఈ టేబుల్ కన్నా గుర్తు పెట్టుకోగలిగితే మనం తక్కువ టైంలో బిట్లకు ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు బాగా గమనించండి. ఏరియా ఆఫ్ సర్కిల్ 1386 మీటర్ స్క్వేర్. దెన్ ఫైండ్ పెరిమీటర్ ఏంటంటే 132. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి రేడియస్ ఏంటంటే 21. ఈ విషయాలు మీరు క్లియర్ గా గమనించాలి. ఓకేనా, ఈ టేబుల్ ఫ్రెండ్స్ క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, ఆర్ ఈక్వల్ 7 ఉన్నప్పుడు ఏరియా ఎలా ఉంది, ఆర్ ఈక్వల్ 7 ఉన్నప్పుడు పెరిమీటర్ ఎలా ఉంది, ఆర్ ఈక్వల్ 14, ఆర్ ఈక్వల్ 21, ఆర్ ఈక్వల్ 28, ఆర్ ఈక్వల్ 35, ఆర్ ఈక్వల్ 42, ఆర్ ఈక్వల్ 49. నెక్స్ట్ వన్ ఇక్కడ పెరిమీటర్ కు ఒక చిన్న షార్ట్ కట్ మీరు గమనించవచ్చు. ఓకేనా, 44 × 2 చేస్తే మనకి 88 వస్తుంది. అదేవిధంగా 44 × 3 చేస్తే 132 మీటర్ వస్తుంది. నెక్స్ట్ 44 × 4 చేస్తే 176 మీటర్ వస్తుంది. నెక్స్ట్ 44 × 5 చేస్తే 220 మీటర్ వస్తుంది. నెక్స్ట్ 44 × ఓకేనా 6 చేస్తే 264 వస్తుంది. నెక్స్ట్ అదే విధంగా 44 × ఓకేనా 7 చేస్తే మనకు 308 మీటర్ వస్తుంది. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఒకటే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఆర్ ఈక్వల్ 7 అయినప్పుడు పెరిమీటర్ ఎంత అంటే 44. ఇంకా రిమైనింగ్ ఓకేనా 7 × 2
40, 7 into 3 21, 7 into 4 28, 7 into 5. అదే విధంగా ఇక్కడ కూడా మనం ఇంటూ 2 ఇంటూ 3, 7 into 3, 7 into 4, 7 into 5. ఆ విధంగా చేసినట్టు ఇక్కడ కూడా మనము ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 5. ఈ టేబుల్ ని మీరు అబ్జర్వ్ చేయగలిగారు అంటే సర్కిల్స్ లో ఈజీగా రేడియస్ ఎంత ఉంటే ఎంత ఏరియా ఉంటుంది, రేడియస్ 7 ఉంటే ఏ పెరిమీటర్ ఎంత ఉంటుంది, అదేవిధంగా పెరిమీటర్ 44 ఉంటే ఏరియా ఎంత ఉంటుంది, రేడియస్ ఎంత ఉంటుంది, డయామీటర్ ఎంత ఉంటుంది అనే విషయాన్ని మనము క్లియర్ గా గమనించవచ్చు. ఇప్పుడు ఈ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఈ వాల్యూస్ ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే r = 7 మీటర్ ఉన్నప్పుడు 154, ఇక్కడ మీరు బాగా గమనించండి 154 ఒక 2 టైమ్స్ మనం రీకాల్ చేసుకోగలిగితే బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా, 154. నెక్స్ట్ 616, ఈ రెండు విషయాలు మీరు బాగా గమనించండి. 616 నెక్స్ట్ 1386, ఇక్కడ 6, ఓకేనా, 1386, 1386 మీటర్ స్క్వేర్. నెక్స్ట్ 2464 నెక్స్ట్ 3850. ఇవి ఒకటికి 2 సార్లు ప్రాక్టీస్ అవుతే ఈ వాల్యూస్ అన్ని మనకు గుర్తుంటాయి. నెక్స్ట్ ఇక్కడ 3850 కి సింపుల్ టెక్నిక్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. 3850 35. ఓకే, ఈ రెండు సమ్ చేస్తే మనకి 8 వస్తుంది, అది మిడిల్ లో రాసాం 3850. ఇంకా లాస్ట్ ఇక్కడ తీసుకుంటే 5544. నెక్స్ట్ ఇక్కడ 49 మీటర్ ఉంటే అప్పుడు ఏరియా 7456. ఓకేనా, 7456 మీటర్ స్క్వేర్. 7456 కంటిన్యూగా ఉంది, 456. ఈ టెక్నిక్ మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ 308, ఇది 44 into 2, 44 into 3, 44 into 4, 44 into 5 ఆర్మ్స్ 1. ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ మీరు క్లియర్ గా మీరు గమనించండి. ఇక్కడ మన r = 7 ఉన్నప్పుడు ఓకేనా, ఏరియా పెరిమీటర్ అనే విషయాలు ఈ టేబుల్ ఆధారంగా మళ్ళీ క్లియర్ గా ఈ టేబుల్ ని నోట్ చేస్తాను, మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. ఈ టేబుల్ అంతా కూడా సర్కిల్ సంబంధించి r = πr స్క్వేర్ 2πr. 2πr అంటే మనకి పెరిమీటర్. దీన్నే మనము 22/7 into r స్క్వేర్ అంట. దీన్నే మనము 44/7 into r స్క్వేర్. రైట్. నెక్స్ట్ r = 7 ఉంటే ఏరియా 154, పెరిమీటర్ 44. r = 14 ఉంటే ఏరియా 616, పెరిమీటర్ 88. నెక్స్ట్ r = 21 ఉంటే ఇది మీటర్ ఉండొచ్చు, సెంటీమీటర్ ఉండొచ్చు. ఓకేనా, 21 ఉంటే 1386, పెరిమీటర్ 132. నెక్స్ట్ r = 28 మీటర్ ఉంటే r = 28 మీటర్ ఉంటే 2464 ఏరియా ఎప్పుడు కూడా మీటర్ స్క్వేర్ లేదా సెంటీమీటర్ స్క్వేర్ లో ఉంటుంది. ఓకేనా, 2464. ఇక్కడ నెక్స్ట్ వన్ వచ్చేసి 176 పెరిమీటర్. నెక్స్ట్ 35 ఉంటే 3850. నెక్స్ట్ 220 పెరిమీటర్, 220 పెరిమీటర్. నెక్స్ట్ 42 ఉంటే ఓకేనా, 42 ఉంటే 5544. నెక్స్ట్ 264. నెక్స్ట్ 49 ఉంటే 7456 308. క్లియర్ గా మీరు గమనించండి. r = 7 ఉన్నప్పుడు దాని ఏరియా పెరిమీటర్, r = 14 ఉన్నప్పుడు ఏరియా పెరిమీటర్. ఇవన్నీ కూడా 11 డిజిబుల్స్, 11 తో భాగించబడతాయి. ఓకేనా, ఇవి కూడా మనకు 11 తో భాగించబడతాయి. ఎక్కడ పై ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా 11 తో డిజిబుల్ అవుతాయి. ఇది కూడా మీరు గమనించాలి. ఓకేనా, రైట్. ఇప్పుడు మనము ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ ఓకేనా, ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ 3850 మీటర్ స్క్వేర్. 3850 మీటర్ స్క్వేర్. దెన్ ఫైండ్ రేడియస్ అండ్ పెరిమీటర్. ఇవి మనకు రెండు క్వశ్చన్. మనము ఏరియా ఆఫ్ సర్కిల్ ఈజ్ 3850 అని చెప్పాడు. దెన్ ఫైండ్ r అండ్ p. ఓకేనా, వృత్త వైశాల్యము 3850 మీటర్ స్క్వేర్. 3850 మీటర్ స్క్వేర్. అప్పుడు మనం r కనుక్కోవాలి, తర్వాత ఏం కనుక్కోవాలి, పెరిమీటర్ కనుక్కోవాలి, చుట్టుకొలత కనుక్కోవాలి. ఓకేనా, ఇప్పుడు మనము πr² ఓకేనా 3850 మీటర్ స్క్వేర్ ఇలా రాస్తాం. ఇలా రాయడం వల్ల మనకు చాలా టైం లాస్ అవుతుంది. ఈ టేబుల్ గుర్తుపెట్టుకోగలిగితే 3850 ఉంది ఏరియా. 3850 ఉన్నప్పుడు రేడియస్ ఎంత ఉంటుందంటే 35. రేడియస్ 35. ఓకే, నెక్స్ట్ పెరిమీటర్ ఎంత అంటే 220. ఓకే, వెంటనే చెప్పడానికి అవకాశాలు ఉంటాయి. ఈ టేబుల్ మనకు చాలా సహకరిస్తుందండి. సర్కిల్లో మనం తక్కువ బిట్టు ఆన్సర్ చేయగలగాలి అంటే మాక్సిమం ఈ టేబుల్ ని 1కు 2 టైమ్స్ లేదా 3 టైమ్స్ లేదా 4 టైమ్స్ మీరు ప్రాక్టీస్ చేయగలిగితే మన బ్రెయిన్ ఫిక్స్ అయిపోతుంది. ఇంకా తర్వాత దీని నుంచి వచ్చే ఏ బిట్ అయినా సరే తక్కువ టైం చేయడానికి అవకాశం ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే మనం గమనించాల్సింది ఈ πr² అనే కండిషన్ చాలా వాటిల్లో, అంటే మనకు కోన్ అవ్వచ్చు, ఓకే, తర్వాత వచ్చేసి స్పియర్ అవ్వచ్చు, ఓకే, తర్వాత సిలిండర్ అవ్వచ్చు. ప్రతి చోట కూడా πr అనే కాన్సెప్ట్ మళ్ళీ అక్కడ వస్తుంది. అక్కడ కూడా మనకి ఈ వాల్యూస్ ఖచ్చితంగా బిట్టుకు తక్కువ టైం ఆన్సర్ చేయడానికి సహకరిస్తాయి. కాబట్టి ఈ టేబుల్ 1 or 2 టైమ్స్ మీరు ప్రాక్టీస్ అవ్వగలిగారు అంటే
ఈజీగా మనం సర్కిల్లో ఏ బిట్కైనా సరే తక్కువ టైంలో చేయడానికి అవకాశాలు ఉంటాయి. దీని నుంచి ఏమైనా దాని మీద రిలేటెడ్ గా వచ్చే బిట్స్ కూడా మనం తక్కువ టైంలో మన మ్యాథ్స్ లో స్కోరింగ్ అవ్వాలి అంటే మనము డిపెండ్ అవ్వాల్సింది టైం మేనేజ్మెంట్. ఈ టైం మేనేజ్మెంట్ వల్లనే చాలా మంది మ్యాథ్స్ మీద కమాండింగ్ ఉండి కూడా తక్కువ స్కోర్ చేయడానికి కారణం ఏంటంటే టైం బ్యాలెన్స్. ఈ టైం బ్యాలెన్స్ రావాలంటే ఎగ్జామ్ లో క్యాల్కులేషన్ ని చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఇది మీరు గమనించాల్సిన అంశం. చాలా వరకు అవాయిడ్ చేయాలి. ఓకేనా, మాక్సిమం మనము కొన్ని బిట్లను కళ్ళతో చూసి పెట్టే విధంగా రెడీ అయిపోవాలి. అది ఇక్కడ మాత్రం కొద్దిగా సాధ్యపడుతుంది. ఎగ్జామ్ లో మనం ఈ విధంగా చేసుకుంటే కూర్చుంటే ఫామ్లో అప్లై చేసి క్యాన్సిలింగ్ చేసుకుంటే మాత్రం మనకు చాలా లేట్ అవుతుంది. కాబట్టి ఇది కూడా మీరు గమనించాలి. రైట్, ఇప్పుడు ఒకసారి బాగా గమనించిన టేబుల్ అంతా కూడా R=7 ఉంటే 154, 44. 154 ఏంటంటే ఏరియా, 44 ఏంటి అంటే పెరిమీటర్ చుట్టుకొలత. R=14 అయితే ఏరియా 616, ఓకే, పెరిమీటర్ 88. R=21 అవుతే ఏరియా 1386, పెరిమీటర్ 132. ఓకేనా, 28 అవుతాయి. R=28 అవుతాయి 2464, 176. ఈ టేబుల్ ని 1 or 2 times మీరు ప్రాక్టీస్ చేయగలిగారు అంటే ఈజీగా మీరు తక్కువ టైంలో పెట్టి ఆన్సర్కి అవకాశాలు ఉంటాయి. ఈ టేబుల్ మీకు అర్థమైంది అనుకుంటా ఉన్నా. ఇంకా బెస్ట్ గా ఇంకా మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తాను చాలా వీడియోస్ లో కూడా. ఈ టేబుల్ మాత్రం మీరు క్లియర్ గా గుర్తుపెట్టుకుంటారని ఆశిస్తున్నాను. ఈ టేబుల్ నుంచి ఖచ్చితంగా మనకు 1 or 2 మార్క్స్ ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి క్లియర్ గా మీరు అబ్జర్వ్ చేసుకోండి. రేడియస్ గురించి డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా, రేడియస్ అంటే ఏంటి, తర్వాత వచ్చేసి మనకు ఇక్కడ మీరు రేడియస్ ఒకటి, సెంటర్ ఒకటి, సర్కిల్ కి సెంటర్ ఎన్ని ఉంటాయంటే ఒకటే ఉంటుంది. ఓకే, ఇది కూడా మీరు గమనించాలి. సర్కిల్ కి సెంటర్ ఒకటే ఉంటుంది. సర్కిల్ మీద ఎన్ని పాయింట్స్ మనము సర్కిల్ పై ఆన్ సర్కిల్, ఓకే, ఆన్ సర్కిల్ సర్కిల్ మీద ఎన్ని బిందువులను ఏర్పాటు చేయవచ్చు అంటే ఇది ఇన్ఫైనైట్, అనేకము, ఓకేనా, లేకుంటే అనంతము. ఇది మీరు గమనించండి. వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు డ్రా చేయవచ్చు అంటే ట్యాంజెంట్స్. ఎన్ని స్పర్శరేఖలు డ్రా చేయవచ్చు అంటే అనంతము. కానీ ఒక బిందువు వద్ద మాత్రం, అంటే ఒక బిందువు నుంచి ఒక స్పర్శరేఖ మాత్రమే డ్రా చేయగలం. అంటే ఒక ట్యాంజెంట్ మాత్రం, ఒక పాయింట్ నుంచి ఒక ట్యాంజెంట్ మాత్రమే మనకు పాసిబిలిటీ ఉంటుంది. ఇది మీరు బాగా గమనించాలి. వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు అన్నాడా అంటే ఎన్ని ట్యాంజెంట్స్ అన్నాడా, లేకుంటే ఒక పాయింట్ నుంచి ఎన్ని ట్యాంజెంట్స్ డ్రా చేయొచ్చు అన్నాడా, ఇది మీరు గమనించాలి. వృత్తానికి ఎన్ని స్పర్శరేఖలు, ఎన్ని ట్యాంజెంట్స్ అంటే ఇన్ఫైనైట్, అనేకం. అదే ఒక బిందువు వద్ద నుంచి ఎన్ని ట్యాంజెంట్స్ అంటే ఒకటే అండి, ఒకటే పాసిబుల్ అవుతుంది. ఒక బిందువు నుంచి ఒకటే ట్యాంజెంట్ మనకు పాసిబుల్ అవుతుంది. కాబట్టి ఇది మీరు గమనించాలి. ఓకేనా, సర్కిల్ సంబంధించి ఏరియా, అలానే పెరిమీటర్, ఓకేనా, రేడియస్, డయామీటర్. ఈ టేబుల్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేసుకోగలిగితే మాత్రం ఖచ్చితంగా మీకు తక్కువ టైంలో ఒక బిట్ కాన్సెప్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ స్టూడెంట్స్, ఇది మాత్రం మీరు క్లియర్ గా మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ టు ఆల్.